నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శాంతకుమారి ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ సమీపాన చంద్రశేఖర్ రెడ్డి ఇంటి ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు మేకపాటి దంపతులు స్వయంగా తినిపించి సంబరాలు జరుపుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శాంతకుమారి ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ సమీపాన చంద్రశేఖర్ రెడ్డి ఇంటి ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు మేకపాటి దంపతులు స్వయంగా తినిపించి సంబరాలు జరుపుకున్నారు. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చంద్రబాబు నాయుడు గారి 75వ వయసు అయిపోయి 76 అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి మనం అందరం కూడా నిజంగా కూడా మనమందరం కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశాం. ఆయన గొప్పతనాన్ని మనం కొనియాడాం. చంద్రబాబు నాయుడు గారు 4 తూర్లు ముఖ్యమంత్రి అండి, ఒక తూరి అరతూరి కాదు, 4 టైమ్స్ ముఖ్యమంత్రి. ఎవరు లేరు ఇక్కడ అలా ముఖ్యమంత్రి అయింది ఒక్క చంద్రబాబు నాయుడు గారే. అది గుర్తుపెట్టుకోండి. అలాగే నువ్వు కానీ సంపాదించేసి దాంతో ఏ డబుల్ 11 గుర్తు. ఇది చేతగారి పరిపాలన అంటే దీన్నే చేతగారి పరిపాలన అంటాం. మనం ఎమ్మెల్యేలుగా ఇంకా ఎదురుకపోతే నిలబెట్టేవాడు అంటే ఎక్కడైనా ఉండేదే. నా వల్ల మీకు ఓట్లు పడేది, మిమ్మల్ని చూసి ఓట్లేదు. ఉదయగిరిలో నిన్ను చూసా, మమ్మల్ని చూసా ఓట్లు వచ్చేదా? ఈ ఊరిని చూసి నీ వల్ల వస్తే నీకు ఏదన్నా యాడో ఒక చోట ఏమైనా చూసి ఓటేస్తారేమో, అన్ని చోట్ల ఏం చేస్తారు? అక్కడ ఉండేటటువంటి పెద్దలు, రాజకీయంగా ఉండేటటువంటి కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలకు అర్థంతో పేరు ప్రతిష్టలు ఉంటాయి. వాళ్ళని చూసి ఓట్లు వస్తాయి. అంతేగాని రాష్ట్రం నువ్వేమన్నా రాష్ట్రానికి మేలు చేసి, భారతదేశానికి మేలు చేసి, అభివృద్ధి చేసి, ప్రజాదరణ పొంది ఓ జగనో జగనో అని పేరు కొట్టుంటే దీన్ని చూసి ఓట్లు వేస్తారు. ఏదో నీకేసిన ఓట్లు మీ నాయన మీ తండ్రి చూసేశారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు నీకు వచ్చి, రాజశేఖర్ రెడ్డి గారి వల్ల మేము ముఖ్యమంత్రి అయినాం. ఆయన చనిపోయారు, మహానుభావుడు దండం పెట్టాలి ఆయనకి, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అది చూసుకొని మమ్మల్ని నేను ఆడుకుంటే అంట మేము అంత ఉంటే నీకన్నా ముందే ఎమ్మెల్యేలు మంచివి, నీకన్నా ముందే రాజకీయంలో ఉంటేవి, మమ్మల్ని తీసేమో ఏట్లు వేసేసి మా కన్నా హీనమైన మనుషుల్ని మా నెత్తిని తెచ్చిపెట్టావు. వాళ్ళ చేత మమ్మల్ని మాట్లాడించావు. మా కన్నా మైనస్ డౌన్ లో ఉన్నటువంటి వ్యక్తులతో మమ్మల్ని అనవసరమైన భాష మాట్లాడించారు. న్యాయమా అండి? ఇట్లాంటి రాజకీయాలు ఎవరైనా చేస్తారా? అందుకే నేను పదకొడుతుంది. ఇట్లాంటి మర్చిపోవాలండి. పెద్ద మనిషి అనే వాళ్ళు ఎవరు ఉండాలంటే మర్యాదలు వచ్చుకున్న వాళ్ళ మనిషి పెద్ద మనిషి అవుతారు. కానీ నువ్వు మర్యాద ఇస్తే నాకు
మేము నీకు మర్యాద ఇస్తాం. డబ్బులు ఖర్చు పెట్టాం, పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకున్నాం, అన్నీ చేశాం. చేసిన మనిషికి మానవత్వం అవసరం. మేము ఎమ్మెల్యేగా ఎదురుపోయి నిలబడితే కూర్చోమని కూడా అనేది లేదు. నిలబడే మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడినా నామని ఓపికలాగా వెనక రావాలి. అలాంటి వ్యక్తిత్వం ఉండబట్టి వ్యక్తి మనల్ని ప్రజల్ని ఎమ్మెల్యేలని అందరినీ పరిపాలించినటువంటి వ్యక్తి. ఎమ్మెల్యేలకే మర్యాద లేకపోతే ఏం పరిపాలన అండి? పరిపాలన తెలిసి పరిపాలిస్తామా, తెలియక పరిపాలిస్తాం? ఆయన బృందాలు ఉన్నాయి. ఆ బృందాలలో ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రకమైన వ్యక్తి. ఆ వ్యక్తులు ఇప్పుడు ఎవరుండరో ఎక్కడ ఉండరో ఆఖరికి చూడండి. తప్పు చేయకపోతే వాళ్ళు జోలికి పోరు కదా. ఎందుకండి చంద్రబాబు నాయుడు గారి జోలికి పోవటము, ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టడం అంటే మీ తండ్రి కన్నా తండ్రి అంత వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన, ముఖ్యమంత్రి చేసిన ఆయన ఏంటండి జైల్లో పెట్టిందా? ఆయన మీద ఏమి చెప్పలేదు, పాడు లేదు. ఆయన పెట్టాలని కోరికతో పెట్టండి పిల్ల చేస్తారు. ఆ పిల్ల చేస్తాలు ఆయన మెడకే ఊరి అయిపోయింది. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టబట్టే నీకు ఉద్యోగం ఓడిపోయింది. లేకపోతే ఒక పద్ధతిగా ఉండేది. గౌరవాన్ని పోగొట్టుకున్నది అక్కడే జరగదు కదా. ఇప్పుడు ఆఖరికి అన్ని విధాలా చెప్పినటువంటి వ్యక్తి నువ్వు వాల్యూస్ లేవు, తీసేసి నీ వాల్యూస్ చేసుకుంటే డబ్బు పిచ్చి ఎక్కడ ప్రీతిగా డబ్బు పిచ్చి ఆయనకే కాదు, ఆయన వెంబడి ఉన్నటువంటి బృందానికి అంతా డబ్బు పిచ్చి అంతా ఇంత కాదు. అబ్బా యమా పిచ్చి పోతే ఎందుకంటే ఏదో తీసుకుంటున్నామంటే ఇదో తీసుకోవాల్సి కదా. నువ్వు తీసుకుంటున్నావని దాంట్లో అంతా అనుకుంటే ప్రజలంతా నాకు ఇప్పుడు కట్టిన డబ్బులు నేనల్లా అనుకుంటే ఆయన రాజమోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్లో చెప్పినాడు, చెడిపోయినాడండి వాడు. ఆయన అట్లా మాట్లాడు, ఎంతో అట్లా మాట్లాడు. ఏం చెప్పినాను? కుటుంబానికి రాజకీయాన్ని బాగా పైకి తాకు తీసుకుపోయింది. నేనైతే వాడు ఆ బ్రోకర్ రోడ్డు మాట్లాడితే బ్రోకర్ నాయలో దొత్తలు రోడ్డు వాడు చెప్పిన మాటలు విని మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తులండి వాళ్ళు. వాడు నాశనం చేసింది మేకపాటు వాడు కుటుంబం. లేకపోతే చాలా బాగుంది, చాలా మర్యాదగా మర్యాదగా ఉండేది రాజకీయంగా కూడా. వాడు మా కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేయాలనుకున్నాడు, చేసేస్తాడు. అంతే కదా. నువ్వు రాజకీయంలో ఉండి చేసింది నేను కదా, మీరు కాదు కదా. రాజకీయం చేసింది నేను, మరి బిజినెస్లో కూడా ఉన్నది నేను. నాకేదో పంచిపెట్టాలని ప్రశ్నలు చెప్తాడు. ఏమీ లేదండి. అందుకనే ఇది కూడా మర్యాదలు నేర్చుకోవాలండి ఎవరిమైనా. ఆ జగను డబ్బు పిచ్చి ఎక్కువ అండి, చాలా పిచ్చిపరు. అందుకని డబ్బు కష్టం. ప్రజల్లో గుండెల్లో మనసులో మైండ్లో పడిపోయింది. ఓ ఈయన డబ్బు ఇచ్చాడే, ఈ గురించి మళ్ళా తెలుసుకుంటే ఎంత అనేది పడిపోయింది. అందుకని మళ్ళా ప్రజలు కోరుకోరు. ఏదైనా ఇక్కడ షాపు డబ్బు ఇచ్చుండే వాళ్ళని గమనిస్తారు. అందుకని నువ్వు ఏదైనా తీసుకుంటే తెలిసి తెలియని తీసుకోవాలి. కానీ ఆమెను కొట్టుకుంటా కూర్చుంటే ఏంటి మన కథ? ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఎంతమంది ఉండవా? అట్లా అందరం కూడా ఈరోజు మనం మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నాం. ఆయన ఉన్నట్లు ఆరోగ్యం అన్నీ బాగా ఉండాలని కోరుకుంటే భగవంతుడిని 76వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని అందరము గొప్పగా జరుపుతున్నాము. రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయనంగా 10 కాలాల పాటు ఉండి మనం ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటూ నమస్కరిస్తూ తమ్ముడు. సార్, మీలాంటి గొప్ప లీడరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ పదవిని అలంకరించినందుకు ముఖ్యంగా నేనైతే చాలా చాలా సంతోషపడుతున్నాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు పదవి ఉన్నా లేకున్నా మీ పదవి చూసుకొని మురిసిపోతున్నాం సార్ మేము. ఎందుకంటే ఒకసారి నేను హైదరాబాద్లోనే ఉంటాను. అక్కడి అభివృద్ధిని చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈ పరిస్థితి చూసుకున్నప్పుడు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా
ఈ ఆంధ్రాలో పుట్టిన వాళ్ళం కాబట్టి తెలంగాణలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది నోచుకొని దీన పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ మేము ఆశావాదులుగా ఎదురు చూస్తున్నాం, ఇంకా మీరు అభివృద్ధి చేస్తారని. ఇక మీ యొక్క జీవిత చరిత్రను పరిశీలిస్తే మిమ్మల్ని మేము దగ్గరుండి చూశాను సార్. ఇప్పుడు రియాజ్ అన్న చెప్పినట్టు 75 సంవత్సరాలు మీ శరీరానికి ఏమో కానీ మీ ఆత్మవిశ్వాసానికి కాదు, మీ మనసుకి కాదు సార్. ఎంత గొప్పగా మీరు ప్రచారం నిర్వహించారంటే ఈ ఎన్నికల్లో 42 డిగ్రీల ఎండలో కూడా అలిపెరగకుండా నడిచారు. ఇంకా మీటింగుల్లో ఆ బస్సు ఎక్కేటప్పుడు ఎవరి ఆసరా కూడా తీసుకోకుండా చక్కన ఎక్కేవారు. 100 మెట్లు సునాయాసంగా ఎక్కేస్తారు మీరు. 52 రోజులు అక్రమ కేసు అరెస్టులో ఇక్కడికే వస్తాం, ఇక్కడే ఉంటాం, మా పరిధిలో అన్ని చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారమే సంతమ్మ నడుస్తుంది. ఆయనకి చాలా ఇష్టం ఉదయగిరి ప్రజలంటే, ఉదయగిరి నియోజకవర్గం అంటే. అసలు హైదరాబాద్లో ఉండడం కన్నా మరిపాడుకు వచ్చినప్పుడు ఇటు వచ్చినప్పుడు వారు చాలా హ్యాపీగా ఉంటారు. ఉదయగిరికి వెళ్ళి వస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు. నాకు కావాల్సింది ఏంటి సార్, చంద్రశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యంగా బాగుండాలి. ఆయన బాగుండాలంటే ఏంటి, ఆయన మీ అందరి మధ్యలో ఉంటే ఆయన హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉంటే ఆయన ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆయన యొక్క ఆశయాల్ని నేను నడిపించుకుంటూ వెనక నడిచేదాన్నే తప్ప ఇంకే స్వార్థంతో అయితే కాదు. ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నా నేనైతే బాధపడను, భయపడనండి. ఎందుకంటే మంచి మనతోనే వస్తుంది, చెడు కూడా మనతోనే వస్తుంది. కాబట్టి కొందరు ఉంటారు అక్కర తీరిన తర్వాత తక్కెడ పొయ్యిలో పెట్టేస్తారు. మళ్ళీ అవసరమైంది సార్, తక్కెడ మళ్ళీ అవసరమవుతుంది. కాబట్టి చేసిన మేలు మర్చిపోకూడదు ఎవరి కానీ. దాన్ని గుర్తుపెట్టుకుంటే మంచి రాజకీయ లక్షణాలు ఉన్న వాళ్ళు అవుతారు. దాన్ని మర్చిపోయామనుకో ప్రజలు ఎన్ని గమనిస్తుంటారు, మంచిని గమనిస్తుంటారు, చెడుని గమనిస్తుంటారు. మనం ఏదో చెప్పుకున్నంత మాత్రాన స్పీకర్లు మైకులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని చెప్పుకున్నంత మాత్రాన గొప్పవాళ్ళం అయిపోము. మనం చేసేటువంటి సేవ మనసు ప్రతి ఒక్కదాన్ని గురించి కూడా ఆలోచిస్తారు. ఈ పొద్దు రేపు ప్రజలు కూడా అంతేమి అవేకంగా అయితే లేరు. అందరూ చదువుకున్న వాళ్ళు, ప్రతి ఇంట్లో చదువుకున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి రాజకీయం తెలుసు ఇప్పుడు. కాబట్టి అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పొందికలతో కలిసి పనిచేయాలని, ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి గడ్డగా మార్చాలనేదే శేఖర్ రెడ్డి గారి ఆశయము. అప్పుడు కూడా పాపం ఆయన అదే అన్నారు, అసలు 100 పడకల హాస్పిటల్ పెట్టాలని కూడా సార్ నిర్ణయించుకున్నారు. ఏవేవో చేయాలనుకున్నారు ఉదయగిరికి. మేము కూడా చాలా ఫైట్ చేశాము. కాకపోతే కొన్ని మా పరిస్థితుల వల్ల కూడా మాకు ఇట్లా వచ్చి ఏర్పడ్డాయి. అవి కూడా సర్దుకుంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్ అనేది భగవంతుడు రాసి పెట్టుంటాడు ఎవరికి ఏదైనా. ఒక చిన్నది చెప్తాను సార్. యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడైతే ధర్మం 4 పాదాలు నడిస్తే పర్వాలేదు, కనీసం ఒక పాదం కూడా నడవని రోజున, నడవని సమయాన ఆ పరమాత్మ పరంధాముడు దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై, ధర్మ పరిపాలనకై ఖచ్చితంగా పుడతాడు, వస్తాడు, చేస్తాడు. అదే జరిగింది. ఎందుకంటే మా విషయంలో జరిగినటువంటి అన్యాయం, మా చంద్రశేఖర్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయం తిరిగి వాళ్ళకే వచ్చేసింది. మా శేఖర్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, మనసున్న మహారాజు. ఆయన దాచుకోవడం తెలియదు. ఏ విషయం ఆఖరికి ఇంటి విషయమైనా సరే ఆయన బయలుగా చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తి. ఇంత కలుషం లేని మనిషి. ఆయనకే అన్యాయం చేశారు, ఆయనకే వెన్నుపోటు పొడిచారు. కాబట్టి అవి జరిగినవన్నీ జరిగిపోయినాయి, మనం అనాల్సిన అవసరం లేదు. కష్టపడితే తిరిగి మాకే అన్యాయం చేశారు. కాబట్టి ఆ భగవంతుడు నేను చెప్పిన ఆ రోజు డైలాగ్ ఫలించింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎందుకంటే ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయం చేయొచ్చు, రాజకీయాలు ఈరోజు ఉంటే రేపు ఉంటాయి. ఈరోజు మొన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈరోజు ఎక్స్ ఎమ్మెల్యే, ఎవరైనా అంతే. ఇవాళ ఉన్న పదవులు రేపు ఉంటే పోవచ్చు, ఇవాళ ఉన్న మనుషులు రేపు ఉంటే పోవచ్చు. కాబట్టి మనిషి అనేది కొంచెమైనా ధర్మాన్ని పాటించి నడిస్తే
రాజకీయంలో కూడా ఏదో రాజకీయం అంటే వెన్నుపోటు పొడిచి రాజకీయం అన్నట్టుగా వెళ్ళకూడదు. రాజకీయంలో కూడా నీతులు ఉండాలి, నిజాయితీలు ఉండాలి. అవి ఉండి నడిస్తే ఆ రాజకీయ నాయకుడు కానీ, ఆ రాజకీయం కానీ, ఆ పార్టీ కానీ సుభిక్షంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ గుర్తిస్తారు. తప్పకుండా మాకు కూడా ఒక స్థానాన్ని ఆయన కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మేము ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు కూడా తెలియని నిర్ణయాలు తీసుకుంటారు సార్. ఎందుకంటే ఉన్నటువంటి ఇప్పుడు చెప్పేశారు ఆయన, అన్న వాళ్ళు అడిగారు, ఆయన చెప్పేశారు. ఆయన వెనక ముందు ఆలోచించారు, ఇది ఆలోచించాల్సింది నేను. సో ఉదయగిరికి స్కూల్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. తప్పకుండా మేము ఉదయగిరి సోదరులందరూ కోరుకున్న విధంగా ఇక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం అనే స్కూలు మేము పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము. మీకు ఇచ్చిన మాట చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టడానికి నేను 100% ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, చేస్తాము. తెలుగుదేశంలో ఎటువంటి ఇది లేవు సార్. ఉన్నా కూడా ఏదో చిన్నవి ఉండొచ్చు, అవి సర్దుకుపోతాయి. అందులో ఒక కూటమి ప్రభుత్వం కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆ ఆధ్వర్యంలో ముందుకు నడిచి పార్టీ కోసమే పనిచేస్తామని ఈ అందరి సాక్షిగా, మీడియా సాక్షిగా, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సాక్షిగా నేను తెలియజేసుకుంటున్నాను.